ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు మొదలయ్యాయా? అది మాజీ ముఖ్యమంత్రి కూతురు రూపంలో బయటపడుతున్నాయా? ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు 5 పేజీల లేఖ రాసినట్లుగా వార్త వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటు బావుట ఎగరవేసిందా? దీనిపై విశ్లేషణ తీసుకుందాం. మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. ఎమ్మెల్సీ కవిత తిరుగు బావుట ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే కవిత నుంచి వ్యతిరేకత వస్తే, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లకు ఆమె ఆజ్యం పోస్తే ఏంటి పరిస్థితి? రాజకీయాలు ఏ విధంగా మారే అవకాశం ఉంది? సహజంగా కూడా పెద్దలు ఒక సామెత ఉంటుంది, శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి. బయట శత్రువుల్ని గుర్తించడం ఈజీ, కానీ ఇంట్లో ఉన్నటువంటి శత్రువుల్ని గుర్తించడం కానీ ఎదుర్కోవడం కానీ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డికి చూడు. జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైన శత్రువులు ఎవరు? ఇప్పుడు షర్మిలా విజయమ్మ. పోయినసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించడం వేరు, షర్మిల విమర్శించడం వేరు. షర్మిల మరియు సునీత విమర్శించడం అనేటువంటిది జనంలో జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరగడానికి కారణమైంది. సరే, అది టీడీపీకి, జనసేనకి, బీజేపీ కూటమికి ఉపయోగపడవచ్చు కాక, కానీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత పెంచడానికి షర్మిల మాటలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కవిత రూపంలో గండం. యాక్చువల్గా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని అరెస్ట్ అయినప్పుడు, తిహార్ జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చి పరామర్శించలేదని, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆమెని ఓన్ చేసుకోలేదని, ఎక్కడా కూడా నిరసన కార్యక్రమాలకి దిగలేదని, పార్లమెంట్ ఎన్నికలు ఆమె అరెస్ట్ అయినప్పుడు వస్తే ఆమె ప్రస్తావన లేకుండానే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి అనేటువంటి ఆమెకి ఆ ఆగ్రహం ఎప్పుడూ ఉంటూనే ఉంది. అనేక సార్లు ఇండైరెక్ట్గా ఆమె వ్యక్తపరిచారు కూడా. అయితే ఈ మధ్య కాలంలో ఆమె కొంత సొంత ఎజెండాను పెట్టుకుని ముందుకెళ్తా ఉంది. అందులో బీసీ ఎజెండాను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆమె చేసే కార్యక్రమాలకి పార్టీకి సంబంధం లేదని చెప్పేసి ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తా ఉంది. ఆమె ఎజెండా సొంతంగా వెళ్తూ ఉంది. నిజంగా ఆమె సొంత ఎజెండాతో, సొంత ఆర్గనైజేషన్తో వెళ్ళటం ఇవాళ కొత్త ఏం కాదు. టీఆర్ఎస్గా ఉన్న రోజుల్లో కూడా, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా టీఆర్ఎస్ ఒక రకమైన మూవ్మెంట్లో పోతే తను మాత్రం తెలంగాణ జాగృతి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని ముందుకెళ్ళిన వ్యక్తి ఆమె. అంటే ఆమెకు ఆమె ఇమేజ్ సంపాదించుకొని టీఆర్ఎస్లోకి వచ్చారు తప్ప టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూతురుగా పెరిగిన వ్యక్తి కాదు. కాకపోతే కేసీఆర్ కూతురుగా ఆమెకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఆమె వాగ్దాటి కానీ, ఆమె మాటకారితనం కానీ, ఆమె సొంత సంఘం పెట్టుకుని ఆమె ఎదిగిన తీరు కానీ ఖచ్చితంగా అభినందించారు. తెలంగాణ జాగృతి. కాకపోతే 2019లో నిజామాబాద్ ఎంపీగా ఆమె గెలిచిన తర్వాత అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ స్కాము, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆవిడ. కాకపోతే ఇదన్నీ రుచి ఆమె క్రెడిబిలిటీని కొంత పోగొట్టుకుంది అనేటువంటిది. ఎందుకంటే ముడుపుల వ్యవహారాలు, అవినీతి వ్యవహారాలు, ఈవెన్ స్వయంగా కేసీఆర్ కూతురు అయ్యుండి కూడా మొన్న ఎన్నికలు ఓడిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ ఓడిపోలా, కేటీఆర్ ఎక్కడ ఓడిపోలా, హరీష్ రావు ఎక్కడ ఓడిపోలా. బీఆర్ఎస్ అధికారం ఉన్నా ఉండకపోయినా, గెలిచినా ఓడినా ముగ్గురు గెలుస్తూ వస్తున్నారు. కానీ కవిత మాత్రం 2014 మొట్టమొదటి ఎన్నికల్లో గెలిచింది, కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. ఓడిపోయి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంది. ఆ ఓటమి మూట కట్టుకున్న తర్వాత ఆమె యొక్క ఇమేజ్ కొద్దిగా తగ్గింది. ఒకప్పుడు కవితకు ఉన్నటువంటి ఇమేజ్ ఇప్పుడు లేదు. రెండోది, ఆమె రిచ్ ఫోన్లు వాడిద్దని, రిచ్ వాచ్ పెట్టుకుంటుందని, ఆ డబ్బులన్నీ కూడా అడ్డంగా సంపాదించుకున్నాయని, అందులో ఆమె మీద ఈ లిక్కర్ స్కాము, ఇవన్నీ రకరకాల కారణాల ఫలితంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే పదవుల పంచాయతీ కొంత ఉంది. 14 ఫోన్లు మార్చినట్లు, 26 లక్షల రూపాయలు వాచ్ పెట్టినట్లు, ఇవన్నీ కూడా ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేసిన అంశాలు. ఇప్పుడు బీఆర్ఎస్ లో నాయకత్వాన్ని మార్చాలి అంటే నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ప్రమోట్ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ తన యాక్టివ్గా ఉన్నప్పుడే నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ చేతిలో పార్టీని పెట్టాలని ఆయన అనుకుంటున్నారు. నిజానికి ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు అనుకున్నట్టు అధికారం రాలేదు, వాళ్ళ దురదృష్టం కొద్దీ రాలేదు. కాబట్టి సరే, అయినప్పటికీ కూడా ఇప్పుడు కేటీఆర్ని ప్రమోట్ చేయాలి. పార్టీ ప్రెసిడెంట్గా కేటీఆర్ని ఉంచితే, ఆయన పాదయాత్ర తెలంగాణ వ్యాప్తంగా చేపిస్తే, కేటీఆర్ ఇమేజ్ పెంచితే, వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు వస్తున్న బీఆర్ఎస్ పార్టీ కొంత ఇమేజ్ పెరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాల ఇమేజ్ పెరగదా, కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత కారణంగా బీఆర్ఎస్ పార్టీ కొంత ఇమేజ్ పెరిగిన మాట వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో శూన్యానికి పరిమితమైనటువంటి ఆ పార్టీ ఇప్పుడు కొంత మొన్న వరంగల్ సభలో ఉత్సాహం చూపించగలిగింది. ఇప్పుడు పెరుగుతున్న టైంలో ఖచ్చితంగా ఇదే కరెక్ట్ టైము కేటీఆర్ బాధ్యతలు అప్పచెప్పడానికి అనుకున్నారు. మరి కేటీఆర్కి బాధ్యత అప్పచెప్పినప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఏంటి, హరీష్ రావు పరిస్థితి ఏంది? ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి కేటీఆర్ కంటే సీనియరు,
సిద్దిపేటలో వరుసగా గెలిచే వ్యక్తి, అందులో తెలంగాణలో హైయెస్ట్ మెజార్టీ ఎప్పుడైనా ఎవరిదైనా ఉంటుందంటే అది హరీష్ రావుదే. తెలంగాణలో మాస్ లీడరు, బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటరు. మరి హరీష్ రావు పరిస్థితి ఏంది అంటే హరీష్ రావుని అడ్రస్ చేయకుండా కేటీఆర్కి పొజిషన్ ఇవ్వలేని పరిస్థితి. కేటీఆర్కి పొజిషన్ ఇవ్వాలి అంటే హరీష్ రావుని అడ్రస్ చేయాలి. హరీష్ రావుని అడ్రస్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడింది. ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు స్వయంగా ఫ్యామిలీతో హరీష్ రావు ఇంటికి వెళ్ళి మరి చర్చ జరిపినట్టు సమాచారం. కేసీఆర్ కూడా పిలిపించి వీరిద్దరిని కూర్చోబెట్టి మీరు జోడలేక మీ పార్టీని ముందుకు తీసుకెళ్లారని అన్నట్టు కూడా సమాచారం. అయితే ఏమి ఇస్తారు అడ్రస్ చేయటం అంటే ఎల్ఓపి ఇస్తారు అనేటువంటిది. కేటీఆర్కి పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే ఎల్ఓపి పోస్ట్ని హరీష్ రావుకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పుడు కేసీఆర్ చేతుల్లో ఉంది. అది కేసీఆర్ తనకున్న జోడి పదవులు, ఒకటి పార్టీ ప్రెసిడెంట్, 2 ఎల్ఓపి. ఆ పార్టీ ప్రెసిడెంట్ ఏమో కేటీఆర్కి ఇవ్వటం, ఎల్ఓపి ఏమో హరీష్ రావుకి ఇవ్వటం. దానివల్ల పార్టీని మొత్తం కూడా కేటీఆర్ చేతిలో హోల్డ్ పెట్టుకుంటాడు. మరి కేసీఆర్ పరిస్థితి నువ్వు అడగొచ్చు. కేసీఆర్ గౌరవాధ్యక్షుడిగా ఉండి వీళ్ళకి ఏమంటారు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి పొజిషన్ తీసుకొని వీళ్ళ ముందు పెట్టి పార్టీని నడపాలనేటువంటి ఆలోచనకు వచ్చారు ఉంటుంది. మరి సహజంగానే కవిత నా పరిస్థితి ఏందని అడుగుతారు. అసలు ఇక్కడ అంటే కవిత పైన ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆమె జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత పార్టీ కూడా కొంత ఆమెను పక్కన పెట్టిన విధానం కనిపిస్తా ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఆమె ఇమేజ్ పడిపోయిన తర్వాత ఆమె డిజైన్ చేసుకోవాలని పార్టీ అనుకుంది. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పటి నుంచే కొంత డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కానీ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నారు, కేసీఆర్ కూతురు కాబట్టి చెప్పేసి ఆమెను కొంచెం అంటే పార్టీ క్రెడిబిలిటీ దెబ్బతినకూడదని చెప్పేసి కవితను కొంచెం దూరం పెట్టుకుంటూ అది సహజంగా కూడా ఏమవుద్దంటే ఇంపార్టెన్స్ వ్యూలో చూసినప్పుడు కేటీఆర్ కి ఆటోమేటిక్ గా ఇంపార్టెన్స్ వ్యూ వస్తుంది, ఆఫ్ కోర్స్ వస్తుంది అని ప్రమోట్ చేస్తారు. మరి దానికి కాంపిటీషన్ వచ్చినప్పుడు కవితకి పక్కన పెట్టడం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు కవిత అనేటువంటి పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆమె సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. సొంత అంటే ఆమె 5 పేజీలు లెటర్ రాసింది అన్నది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏంటి, ఆస్తిలో నా వాటా సంగతి ఏంది, పార్టీలో నా భవిష్యత్ సంగతి ఏంది తేల్చండి. నేను గనక బయట పోయి సొంత కుమ్మరి పెట్టుకున్నా, లేదు నేను బీజేపీలోకి పోయినా మీకే ఇబ్బంది. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ కావడానికి కారణం షర్మిల. ఎందుకంటే సొంత వ్యక్తులే బయటకు వచ్చి మాట్లాడితే ఆ విషయం జనాలకు మరీ పెద్ద ఎత్తున పోయింది. ఇప్పుడు కవిత బయటకు వచ్చేసి పార్టీ నుంచి కేటీఆర్కి వ్యతిరేకంగా, కేసీఆర్కి వ్యతిరేకంగా, వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి మాట్లాడటం, బండి సంజయ్ మాట్లాడటం, కిషన్ రెడ్డి మాట్లాడటం ఇది వేరు. కవిత వచ్చి డైరెక్ట్గా కేసీఆర్ని కేటీఆర్ని టార్గెట్ చేస్తే వచ్చేటువంటి వేరు. అంటే కవితకు అది అడ్వాంటేజ్ అయినా కాకపోయినా బీఆర్ఎస్ పార్టీకి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు జగన్ ఓడిపోవడానికి ఒక కారణం షర్మిల అని చెప్తున్నారు మీరు. కానీ ఇక్కడ జగన్ విధానాలు వేరు, అక్కడ బీఆర్ఎస్ తెలంగాణలో నిరూపించుకున్న విధానం వేరు. సో దాని ప్రకారం చూస్తే కవిత ఇన్ కేసు సపరేట్ అయినా కూడా కేటీఆర్ కు ఆ మేరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఎంతవరకు చెప్పొచ్చు? ఖచ్చితంగా వస్తుంది. సొంత ఇంటి కుటుంబ సభ్యులు వచ్చి ఆరోపణలు చేసినప్పుడు సొంత కుటుంబ సభ్యులు వచ్చి ఏదో విషయాలు చెప్తారు, కొత్త విషయాలు చెప్తారు. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, నా అన్న ఇలా మోసం చేశాడు, అలా మోసం చేశాడని చెప్పినప్పుడు అంత మేరకు కాకపోయినా ఎంతో కొంత మేరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలే కేటీఆర్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటుంటాము, బీఆర్ఎస్కి పోయిన అధికారం తెచ్చుకోవాలనుకుంటున్న సమయంలో ఏమో గనక వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే అది ఎంతో కొంత మేరకు, అది పావులా ఇద్దా 10 పైసలు ఇద్దా అనేది పక్కన పెట్టే ఎంతో కొంత మేర నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె బయటికి పోకుండా ఆమె చూడటానికి ఉన్నటువంటి ప్రయత్నాన్ని కేసీఆర్ రాజకీయ మాంత్రికుడు, ఆయన స్ట్రాటజీలు గట్టిగానే ఉంటాయి. సో ఇక తప్పదు అనుకుంటే తప్ప ఆయన అంత ఈజీగా వదలడు. రెండోది కవిత అంటే సహజంగా కేసీఆర్కి ఇష్టం అనేది అందరూ చెప్పుకునే మాట. కేసీఆర్ కుటుంబాన్ని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళంతా కూడా కవితని కేసీఆర్ గారాలు పట్టి అంటారు, అంటే ఇష్టం అనేటువంటిది. కాబట్టి అంత ఈజీగా వదులుకోవడానికి ఏమి ఉండదు, మాట్లాడే ప్రయత్నమే చేస్తారు, 1-2 సార్లు మాట్లాడుకునే ప్రయత్నమే చేస్తారు. కుటుంబాన్ని ఆయన ఉన్నంత వరకు, ఇంత ముందు కూడా చాలా శిఖాలు చేశాయి. కేటీఆర్ హరీష్ రావు విడిపోయాడని, హరీష్ రావు సొంత పార్టీ పెట్టాడని, హరీష్ రావు బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధమయ్యాడని, ఒక టైంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకటి కాబోతున్నారని, ఇలా రకరకాల చర్చలు వచ్చినాయి. నిజానికి హరీష్ రావు పట్ల బీఆర్ఎస్ పార్టీలో, అప్పటి టీఆర్ఎస్ పార్టీలో కొంత గ్యాప్ నడిచినప్పుడు కూడా అన్నిటిని చక్కబెట్టాడు కేసీఆర్. కాబట్టి ఫైనల్ గా మీ అనాలిసిస్ ప్రకారం ఒకవేళ నెక్స్ట్ టర్మ్ లో ఈ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అని ఒక ప్రచారం జరుగుతా ఉంది. సరే, హరీష్ రావుకి ఏ పదవి ఇచ్చినా మంత్రి పదవి అయితే గ్యారంటీ అనే ఒక ప్రచారం నడుస్తుంది. మరి కవిత పరిస్థితి ఏంటి? మీ అనాలిసిస్ ప్రకారం కవిత సపరేట్ అవ్వకపోతే బీఆర్ఎస్ నుంచి కవిత పరిస్థితి ఏంటి? ఒక మాటలో కవితకి మామూలుగా ఏదో ఎమ్మెల్సీ ఇవ్వటమో లేదా రాజ్యసభ ఇవ్వటమో ఇలాంటిది ఏదో చేస్తారు, అంతేనా? అంతే. కవితకి ఒక మేరగా ప్రయారిటీ ఇస్తారు, కానీ కవితనే లీడ్ పెట్టి పార్టీని ముందుకు నడిపేటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలు లేవు అనేటువంటిది మనకు కనబడుతున్నటువంటి విషయం. రైట్.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.